నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్ లైవ్. నేను మానస. అధిక ఋతుస్రావం, క్రమరహిత పీరియడ్స్, మోనోపాస్ సమస్యలు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, మరి సంతానలేమి, ఇవన్నీ కూడా నేటి మహిళల్లో ఎక్కువగా వినిపిస్తున్న ఆరోగ్య సమస్యలు. అయితే ఇవి సాధారణమైన లేక ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతమా? ఎలాంటి లక్షణాలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు? మరి ఈ సమస్యలు ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి, ఆధునిక చికిత్సలు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి? మరి ఇలాంటి విషయాలు మనకు తెలియచెప్పడానికైతే మన స్టూడియోలో ఉన్నారు టిఎక్స్ హాస్పిటల్స్ చెందిన ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఇన్ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ సుధా గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ముందుగా మనకి అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుందంటారు? చూడండి, ఈ కాలంలో ఏదైతే వింటర్ సీజన్ ఇది ఎక్కువ కామన్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది యూజువలీ లేడీస్ లో ఎక్కువ కామన్ జెంట్స్ కంటే, బికాస్ ఆఫ్ ద అనాటమీ. యూరెథ్రా అనేది ఫీమేల్స్ చిన్నగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద వెజైనల్ ఏరియా అండ్ మోషన్ ఏరియా. సో అందు గురించి లేడీస్ లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్ అండి. ఈ వెదర్లో ఎక్కువ కామన్. అండ్ మోస్ట్లీ ఈ మధ్య ఏం చూస్తున్నామంటే, మేము కార్పొరేట్ ఫీల్డ్స్లో వీళ్ళందరూ హు డోంట్ వాంట్ టు ఏసీస్లో ఉండడం వల్ల వాటర్ తక్కువ కన్జ్యూమ్ చేస్తారు. అది కాకుండా వేరే బయటికి వెళ్ళినప్పుడు వేరే టాయిలెట్స్ యూజ్ చేయొద్దు అనుకొని చాలా అపోహ పడుతుంటారండి. టాయిలెట్స్ యూజ్ చేసే వల్ల, బయట టాయిలెట్స్ యూజ్ చేసిన దాని వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకుంటారు. కానీ అది తప్పండి, చాలా అపోహ అది. యూజువల్లీ ఇన్ఫాక్ట్ వాటర్ హోల్డ్ చేసుకొని, యూరిన్ హోల్డ్ చేసుకొని వాటర్ తక్కువ కన్జ్యూమ్ చేయడం వల్లనే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఇన్ఫాక్ట్ అనుకుంటారు ఏదైతే కమోడ్ ఉంటుందో దాని మీద కూర్చోడానికి వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకుంటారు. కానీ దానికంటే మైండ్ యూ మా సెల్ ఫోన్ లోనే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటాయండి. సో యూ కెన్ టేక్ ఈ పీసేఫ్ అని స్ప్రేస్ ఉంటాయి. ఆ స్ప్రేస్ వాడుకొని మీరు కమోడ్ లో కూర్చొని కొంతమంది నిల్చుకొని పోతారండి. దట్ ఆల్సో ఏం చేస్తుందంటే బ్లాడర్ మసిల్స్ ని కాంట్రాక్ట్ చేసి తర్వాత ఓవర్ యాక్టివ్ బ్లాడర్స్, ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా వస్తాయండి. సో అందరు లేడీస్కి ఏంటంటే కన్జ్యూమ్ లాట్ ఆఫ్ వాటర్, ఎస్పెషల్లీ ఏసీలో ఉంటే యూ విల్ నాట్ ఫీల్ థర్స్టీ. దాహం అనేది తెలియదండి. సో మాలాగా ఇట్లా మేము పెట్టుకున్నట్టు వాటర్ బాటిల్స్ పక్కన పెట్టుకొని ప్లీజ్ హ్యావ్ ఇట్ రెగ్యులర్లీ ఎవ్రీ 2 hours అండ్ దెన్ సీ దట్ యూ విజిట్ ద టాయిలెట్. ఎప్పుడు మనకు నేచర్ కాల్ వస్తుందో అప్పుడు వాష్రూమ్ వెళ్ళాలని హోల్డ్ చేసుకోవద్దు. వాష్రూమ్ వెళ్ళాలని భయంతో వాటర్ తక్కువ తాగితే దట్ విల్ లీడ్ టు మోర్ ప్రాబ్లమ్స్. ఓకే, మరి డాక్టర్ గారు అంటే ఈ ఇన్ఫెక్షన్స్ సాధారణంగా మీరు నిర్ధారించాలంటే ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఓకే, యాక్చువల్లీ ఏంటంటే సింపుల్ సిమ్టమ్స్ అండి, పేషెంట్కి తెలుస్తుంది. ఫ్రీక్వెన్సీ అంటే వెంటనే యూరిన్ రావడము, అర్జెంట్ అయిపోవడం, అంటే వాష్రూమ్ వెళ్లే లోపలనే పడిపోతూ ఉంటుంది యూరిన్ డ్రాప్స్ లాగా. అది కాకుండా మంట. కానీ చాలా మందికి ఓన్లీ మంటనే ఉండకపోవచ్చు అండి, వెంటనే రావడము, కొంచెం ఫీవర్ లాగా జ్వరం చలి అనిపించడం, ఇవన్నీ కూడా యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్సే. చాలా మంది ఓన్లీ మంటలేస్తేనే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనుకుంటారు. కానీ వెంటనే రావడం, అర్జెంట్ అయిపోవడం, ఇవన్నీ కూడా యూటీఐ సిమ్టమ్స్ ఏనండి. చాలా మంది అపోహలు ఏం చేస్తారంటే జస్ట్ వాటర్, మజ్జిగ, చలువ చేసే పదార్థాలు ఇవి తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. బట్ అది కొంతవరకు ఉపశమనం ఇస్తుందండి. బట్ యాక్చువల్లీ దిస్ ఇస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా కాబట్టి దానికి డెఫినెట్లీ యాంటీబయాటిక్ ఇవ్వాల్సి వస్తుంది. ఏ యాంటీబయాటిక్ ఇవ్వాలి? యూజువలీ జనాలందరూ ఇట్లా మెడికల్ షాప్లకు వెళ్ళేసి నాకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్ ఇవ్వండి అంటే 2 రోజులు వేసుకుంటారు, తగ్గిపోతుంది. బట్ దట్స్ నాట్ ద ఇష్యూ అండి. యాక్చువల్లీ మనం యూరిన్ టెస్ట్ అండ్ కల్చర్, ఆ కల్చర్లో మనకు ఏ ఆర్గానిజం అండ్ ఆ ఆర్గానిజంకి ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుందో కల్చర్ సెన్సిటివిటీ రిపోర్ట్లో వస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటేనే 100% ట్రీట్మెంట్. లేదంటే మనం మెడికల్ షాప్లో వెళ్ళి 2-3 టాబ్లెట్స్ తీసుకొని తగ్గితే టెంపరీలీ యూ విల్ ఫీల్ రిలీఫ్. బట్ మళ్ళీ వచ్చే అవకాశాలు, లేటర్ ఆన్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్, రీఇన్ఫెక్షన్స్, స్లోగా అవి కిడ్నీకి స్ప్రెడ్ అయ్యి డేంజర్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో కేర్ఫుల్లీ మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి దట్ పర్టికులర్ స్పెషలిస్ట్ అండ్ కంపల్సరీగా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ యూరిన్ కల్చర్ అనేది తప్పనిసరి చేయించుకోవాలండి. అది కాకుండా చాలా మంది ఏమవుతుందంటే దే గో టు మేల్ డాక్టర్స్, జనరల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు కదండి. సమ్ టైమ్స్ వీళ్ళకు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు. సో యూరిన్ వేస్ట్ పాస్ చేస్తున్నప్పుడు వెజైనా మీద పడి మంటలేస్తుంది. దే థింక్ దట్ ఇట్ ఈస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బట్ ఇట్ కుడ్ బి వెజైనల్ ఇన్ఫెక్షన్. సో మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తే మేము ట్రీట్ చేసి చూసి కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వగలుగుతాం. ఓకే, మరి డాక్టర్ గారు ముఖ్యంగా అధిక క్రమరహిత ఋతుస్రావం అంటూ ఉంటారు. అసలు ఇదంటే ఏంటంటారు? ముఖ్యంగా సాధారణ ఋతుస్రావానికి దీనికి మధ్య తేడా ఏంటి? ఓకే, ఫస్ట్ మనం అబ్నార్మల్ ఏదో తెలుసుకునే ముందు వాట్ ఈస్ నార్మల్ లెట్ us ఫైండ్ అవుట్. సో నార్మల్ అంటే యూజువలీ 3 to 7 days ఆఫ్ ఫ్లో.
3 నుంచి 7 రోజుల వరకు బ్లీడింగ్ ఉండొచ్చండి, దట్ ఈస్ నార్మల్. అండ్ చేంజింగ్ 2 to 3 pads per day is ఓకే. అది కాకుండా మనకు 2 రోజుల కంటే తక్కువ ఆర్ 7 days కంటే ఎక్కువ అయితే దట్ ఈస్ రియల్లీ అబ్నార్మల్. సో డాక్టర్ని సంప్రదించాలి. చాలా కారణాలు ఉంటాయి, వెళ్ళిపోతున్నాం. అది కాకుండా బ్లీడింగ్ మరీ ఎక్కువ అవ్వడం, ఓకే 5 days అవుతుంది ఆర్ 3 days అవుతుంది, బట్ ఎక్కువ ఇట్లా గడ్డల్లాగా వెళ్ళడము, క్లాట్స్ వెళ్ళడము, సివియర్ కడుపు నొప్పి, ఇవి కూడా మనం వీ షుడ్ గో అండ్ మీట్ డాక్టర్. చాలా మంది అనుకుంటారు 5 days కదా అని ఓర్చుకుంటారు, బికాస్ నెక్స్ట్ 2-3 days లో బాగా అయిపోతారు అండ్ విత్ ఇన్ 7 days దే ఆర్ ఫైన్. బట్ ఇదే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంత క్లాట్స్ రావడం, హెవీ బ్లీడింగ్ వల్ల ఎనీమిక్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయండి. సో ఎందుకు ఈ కారణం అని తెలుసుకోవాలి. 2-3 రకాల కారణాలు ఉంటాయండి. యూజువలీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఈ మధ్య దాని PMOS అని చేంజ్ చేస్తాం, విల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ అ వైల్. సో అది కాకుండా యూజువలీ యంగర్ ఏజ్ గ్రూప్ లో ఏ హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు, దాని వల్ల వస్తాయండి. దానికి కూడా స్పెసిఫిక్ గా ట్రీట్మెంట్ కొన్ని రోజులు ఇవ్వచ్చు. కానీ దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇప్పుడు మనం ముందు కాలంలో మేము ఏది జనరల్ గా రొటీన్ గా చేస్తుంటే అదే ఇప్పుడు ట్రీట్మెంట్ అయిందండి. టైంకి పడుకోవడము, టైంకి తినడము, జంక్ ఫుడ్ మానేయాలి అండ్ సెల్ ఫోన్ యూసేజ్ తగ్గించాలండి. డెఫినెట్లీ 2 hours ఆఫ్టర్ యూ గెటప్, పొద్దున్న లేవగానే నైట్ పడుకునే ముందు 2 hours యూ షుడ్ నాట్ సీ ద స్క్రీన్. ఆ స్క్రీన్ చూసిన వల్ల మన పీనియల్ గ్లాండ్ ఎఫెక్ట్ అయ్యి హార్మోన్ డిస్టర్బెన్స్ అవుతుంది. వాట్ ఈస్ డే, వాట్ ఈస్ నైట్ మైండ్కి అర్థం కావట్లేదు. ఈ జెన్జీ జనరేషన్ అంతా నైట్ 2 o'clock దాకా మేల్కొని ఉండి పొద్దున 10 o'clock లేవడం, విచ్ ఈస్ వెరీ రాంగ్ అండ్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్ దేర్ హెల్త్. అది కాకుండా దే ఆర్ నాట్ గెటింగ్ ఎక్స్పోజ్ టు సన్లైట్. సో ఎప్పుడు ఈ కార్పొరేట్ వర్క్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని ఏసీలో వేసుకొని పనిచేయడం వల్ల సన్లైట్ కి ఎక్స్పోజ్ కావటం లేదు. వైటమిన్ డి ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అండి. మనం 80 to 90% ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ డెఫిషియంట్ వైటమిన్ డి. సో వైటమిన్ డి కూడా టెస్ట్ చేసుకోవాలి అందరూ. B12 అండ్ వైటమిన్ డి, ఈ 2 కూడా మనం కరెక్ట్ చేసుకుంటే ఈ హార్మోన్ ప్రాబ్లమ్ అనేది టు అ సర్టన్ ఎక్స్టెంట్ కరెక్ట్ చేయొచ్చు. బట్ అఫ్ కోర్స్ ద మెయిన్ ట్రీట్మెంట్ విల్ బి మనం అల్ట్రాసౌండ్ చేసి చూసి 2-3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటేమో ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటే ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా, దానివల్ల పాలిప్స్ ఆర్ లోపల లేయర్ ఏదైతే ఎండోమెట్రియం ఉంటుందో అది ఎక్కువ పెరగడం కానీ ఆర్ దాంట్లో పాలిప్స్ కంతిల్లాగా ఫామ్ అవడం కానీ ఇవన్నీ ఉంటే దానికి సెపరేట్ ట్రీట్మెంట్ అండి. డిఎన్సీ చేయడం కానీ, హిస్టోస్కోపీ కానీ, పాలిపెక్టమీ, అది దానికి ఆ ట్రీట్మెంట్. అది కాకుండా యూట్రస్ లో కణితలు ఉంటాయి, దాన్ని ఫైబ్రాయిడ్స్ అంటారు. అది దాని సైజ్ బట్టి, లొకేషన్ బట్టి, వాళ్ళ కాజెస్ సిమ్టమ్స్ బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామండి. సో ఇంకో థర్డ్ థింగ్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్. ఈ మధ్య కాలంలో ఈ ఎండోమెట్రియోసిస్ అనే సిమ్టమ్స్ కూడా చాలా చూస్తున్నాము. సో దీనికి అన్నిటికి మనము ఇన్వెస్టిగేషన్స్, అల్ట్రాసౌండ్, మెయిన్లీ ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ కరెక్ట్ చేస్తేనే మన కరెక్ట్ ఏదనేది నిర్ధారించి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మరి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉంటే కనుక డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. కాల్ చేసి మీ సమస్య ఏదైనా సరే డాక్టర్ గారికి నేరుగా మీరైతే సమస్య చెప్పొచ్చు. డాక్టర్ గారు అయితే మీకు నివృత్తి చేసే కన్సల్ట్ చేస్తూ ఉంటారు. దాంతో పాటుగా మీకు ఎలాంటి సమస్య అంటే ప్రధానంగా ఏంటి అంటే అధిక ఋతుస్రావం, క్రమరహిత ఋతుస్రావం వల్ల ఇబ్బందులు పడే వాళ్ళు కూడా మీరు డాక్టర్ గారితో నేరుగా మాట్లాడొచ్చు. స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్య ఏదైనా కూడా డాక్టర్ గారితో మాట్లాడండి. మరి డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ సమస్య అనేది ఏ వయసు వాళ్ళలో ఎక్కువగా వస్తుందంటారు? చూడండి, ముందు కాలంలో ఒక 20-30 years బ్యాక్ మేము ఫస్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు 40-45 years లో వాళ్ళకే చూస్తుంటా ఉంటామండి. కానీ ఈ మధ్య కాలంలో రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ మీనార్ కంటే మెన్స్ స్టార్ట్ అవ్వడం నుంచి త్రూ ద చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటే ఒక 30-40 నుంచి 50 years వరకు పోస్ట్ మెనోపాజ్ అయిపోయిన వాళ్ళకు కూడా చూస్తామండి. కానీ మోస్ట్లీ ఏంటంటే మెనోపాజ్, అరౌండ్ మెనోపాజ్, వాట్ వి కాల్ పెరిమెనోపాజ్. అంటే మెనోపాజ్ అయ్యే ముందండి. మెనోపాజ్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ ఎ రెట్రోస్పెక్టివ్ డయాగ్నోసిస్. అంటే మనం 1 year వరకు పీరియడ్ అసలే రాకుంటే అప్పుడు 1 year తర్వాత వాళ్ళకి మెనోపాజ్ అని మనం నిర్ధారిస్తామండి. సో ఆ చుట్టుపక్కల అంటే 2-3 years పడుతుంది పీరియడ్ స్టాప్ కావడానికి, హార్మోన్స్ అన్ని తగ్గి మొత్తం స్టాప్ అవ్వడానికి. సో దీన్ని మనం పెరిమెనోపాజల్ స్టేజ్ అంటాము. ఈ స్టేజ్ లో యూజువల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్స్ కొంచెం హెచ్చు తక్కువ అవుతాయండి. కొంచెం హెవీ పీరియడ్స్ ఆర్ ఓకే, కొంచెం ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాయి, హెవీగా వస్తూ ఉంటాయి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ టూ హెవీ, చాలా మంది దే డిస్కస్ విత్ దేర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, వాళ్ళు ఏమంటారంటే ఈ టైంకి ఓకేనే రాంగ్ అడ్వైజ్ ఇస్తారండి. సో ఈ మధ్య కాలంలో అలాంటివి ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఐ హావ్ సీన్ మొన్న మా పేషెంట్ కు 5 years నుంచి ఇలా హెవీ బ్లీడింగ్ ఫర్ అబౌట్ 15 days, హెవీ బ్లీడింగ్, హిమోగ్లోబిన్ 6 grams వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారండి. సో ఇలా ఫ్రెండ్స్ తోటి కానీ కొలీగ్స్ తోటి కానీ డిస్కస్ చేయకుండా ఇఫ్ యూ కమ్ టు అ స్పెషలిస్ట్ దెన్ ఇట్ విల్ బి గుడ్ అండి. బికాస్
నార్మల్ ఏమో అనుకొని అబ్నార్మల్ది అంతా మిస్ అవుతే మనం హెల్త్కి ప్రాబ్లం అవుతుంది. అర్లీగా డయాగ్నోస్ చేస్తే సింపుల్ మెడిసిన్ తోటి ట్రీట్మెంట్ తోటి క్యూర్ చేయొచ్చు. మరీ లేట్ అయిపోతే 4-5 years డీల్ అయిపోతే ప్రాబ్లీ సర్జరీ కూడా అవసరం పడే అవకాశం ఉంటుంది. ఓకే, మరి డాక్టర్ గారు మీరు అన్నట్లుగా అంటే కొంతమంది ఎలా ఉంటారంటే చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తగ్గుతుందిలే పోనీ అంటే బాడీలో ఏమైనా హార్మోన్స్ లోపం వల్ల ఇలా జరుగుతుందేమో అని వాళ్ళే ఇంట్లో కొన్ని రెమెడీస్తో వాళ్ళు సర్దుకుంటారు అనమాట. అలాంటి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే కనుక ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది? ఈ మధ్య మేము చాలా చూస్తామండి. వి ఫీల్ ఎవ్రీ లేడీ హూ హెస్ మెనోపాజ్ అయిపోయిన వాళ్ళు దే బికమ్ ఎక్స్పర్ట్స్ అండ్ every mother who has 2 children is an expert to guide others. So please don't do like that because కొంత ఒక 2-3 months వరకు మీరు చూడండి. 2-3 months మీ ఇంటి చిట్కాలు చిన్నవి చూడండి, నో ప్రాబ్లం. బట్ ఇంకా పర్సిస్ట్ అవుతుంటే 3 నెలలు 6 నెలల కంటే ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవుతా ఉంటే మీరు టెస్టులు చేసుకోండి. 3 months వరకు చూడండి, ఇంట్లో మీ హోమ్ రెమెడీస్ చేసుకోండి, చిన్న అడ్వైస్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఐరన్ తీసుకోండి, ఎందుకంటే బ్లడ్ లాస్ అవుతుంది కదండి, అంత బ్లీడింగ్ అవుతుంటే రీప్లేస్ చేసుకోవాలి. సో ఐరన్ టాబ్లెట్స్ తీసుకోండి. బట్ ఒక అల్ట్రాసౌండ్ చేస్తే సింపుల్. ఇప్పుడు స్కానింగ్లో ఏం లేదంటే నథింగ్ టు డూ అండి. దెన్ మీరే మీకు తెలియచ్చు ఓకే ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల ఓకే అని మీరు నార్మల్గా ఉండొచ్చు. కానీ మనం స్కాన్లు చేయకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో లేబుల్ చేస్తారని భయంతో, మళ్ళీ ఏదో బయటపడుతుంది అని భయంతో, సర్జరీ అంటారేమో భయంతో ఇలాంటి అపోహలు పెట్టుకొని మీరు నెగ్లెక్ట్ చేసి చిన్న ప్రాబ్లమ్ని పెద్ద చేసుకోవద్దని ఓకే ఓకే డాక్టర్ గారు కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రామకృష్ణ, హైదరాబాద్ నుంచి అండి. రామకృష్ణ గారు మాట్లాడండి డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి సార్. నమస్కారం. డాక్టర్ గారు నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం నా వయసు 45 సంవత్సరాలు మేడం. మా ఆవిడ వయసు 36 సంవత్సరాలు ఉన్నాయి మేడం. అయితే 2 పిల్లలు ఉన్నారు, పాప బాబు ఉన్నారు. ఆపరేషన్ అయిపోయి కూడా దగ్గర 9 సంవత్సరాలు అలా అయింది మేడం. అయితే మేడం పిల్లలకు పుట్టక ముందు పెళ్లి తర్వాత ఆవిడకి రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవి మేడం. బాగా 3 నెలలకి 2 నెలలకి 3 నెలలకి 4 నెలలకి అలా వస్తూ ఉండేవి. ఆమె పెళ్లి కాక ముందు కూడా అలా ఉందని చెప్పారు. అయితే పిల్లలు కలిగిన తర్వాత మేము హైదరాబాద్ లోనే ట్రీట్మెంట్ తీయించుకున్నాము. పిల్లలు కలిగారు. పిల్లలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 4 నెలలు బట్టి ఇప్పుడు డైట్ రావట్లేదు మేడం. ఆవిడకి హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్లాను. ఒక టాబ్లెట్ ఇచ్చారు, ఐరన్ తక్కువ ఉందన్నారు. ఆ టాబ్లెట్ వాడినా సరే ఆమె డైటే రావట్లేదు మేడం. 4 నెలలు అవుతుంది దగ్గర. మెనోపాజ్ వయసు కూడా కాదు, ఇట్లా డేట్లు రాకుండా ఎందుకు ఉంటుంది మేడం? ఒకసారి ట్రీట్మెంట్ ఏముంటది, దీనికి ఏమైనా మనం పెద్దగా ఆలోచించాలంటారా, చెప్తారా మేడం? ఓకేనండి. ఇప్పుడు యాక్చువల్లీ ఈ 36 years అన్నారు కదండి, 36 years కు పీరియడ్ 3 months రాలేదు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆమెకు ముందు నుంచి అంటే పెళ్లి కాకముందు నుంచి కూడా 2-3 monthsకి ఒకసారి వస్తుంది అంటున్నారు. సో ఇట్ కెన్ బి హర్ నార్మల్ సైకిల్. ఆమె ముందు వచ్చినట్టు ఇప్పుడు రావచ్చు. అది కాకుండా ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు ట్యూబెక్టమీ అయిపోయినా కానీ ఒక్క ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలండి. ఒక్కోసారి ఫెయిలియర్ రేట్స్ ఉంటాయి. ట్యూబెక్టమీ అయిన వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ ఒక సింపుల్ యూరిన్ టెస్ట్ చేయించండి, దాంట్లో ప్రెగ్నెన్సీ ఉందా తెలుస్తుంది. అది లేకుంటే ఒకసారి థైరాయిడ్ టెస్ట్, వెయిట్ ఏమైనా ఎక్కువ పుటానైరా చూసుకోవాలి. ప్రోలాక్టిన్ ఒక హార్మోన్ ఉంటుంది, FSH LH అనే హార్మోన్స్ ఉంటాయి, అవన్నీ టెస్ట్ చేయాలండి. దాన్ని బట్టి ఏది తక్కువ ఉందో ఎక్కువ ఉందో దాన్ని బట్టి డయాగ్నోసిస్ అండి. ఈ మధ్య కాలంలో మీరు అన్నది కరెక్టేనండి, మెనోపాజల్ ఏజ్ కాదు అని. కానీ మనం కొంతమందికి ఎర్లీ మెనోపాజ్ అనేది చూస్తూ ఉన్నామండి. ఈ హార్మోన్స్ అనేది తొందరగా ఎండిపోవడము, ఎర్లీగా మెనోపాజ్ రావడం కూడా చూస్తున్నాము. సో కీప్ దట్ ఇన్ మైండ్ యాజ్ వెల్. ఒక డాక్టర్ని స్పెషలిస్ట్ని కనుక్కుంటే మొత్తం డీటెయిల్గా ఎగ్జామినేషన్, ఆమె వెయిట్ హైట్ ఇంకా వేరే కాంపనెంట్స్ ఏమైనా ఉన్నాయా, డయాబెటిక్ ఏమైనా ప్రీ డయాబెటిక్ ఉన్నారా, PCOS ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వైటమిన్ డి ఎలా ఉంది, ఇవన్నీ మేము డీటెయిల్గా చెక్ చేయాలండి. సో ఒకసారి వచ్చి పర్సన్గా వచ్చి చూస్తేనే ఇట్ ఈస్ బెటర్ అమ్మా. థ్యాంక్ యూ రామకృష్ణ గారు కాల్ చేసినందుకు. మరి మీకు కూడా ఇలాంటి సమస్యలు కనుక ఉంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఏ సమస్య అయినా డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. అలాగే ఫోన్లో మాట్లాడలేము అనుకున్న వాళ్ళు నేరుగా TX హాస్పిటల్ కూడా వెళ్ళి డాక్టర్ని సంప్రదించవచ్చు. డాక్టర్ అంటే సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ సుధా గారిని వెళ్ళి నేరుగా కలవచ్చు. స్క్రీన్ పై ఉన్న నెంబర్ని అయితే సేవ్ చేసుకుని డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి నేరుగా. మరి డాక్టర్ గారు ముఖ్యంగా అంటే మనకి ఈ ఋతుక్రమ సమస్యలు అంటే ఉన్న వాళ్ళలో ప్రధానంగా ఏ లక్షణాలు ఉంటే గనక గైనకాలజిస్ట్ కలవాలి? అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మరీ స్కాంటీ ఉన్నాయి అనుకోండి. లెటెస్ట్ కమ్ టు దిస్ పార్ట్. కొంతమందికి జస్ట్ మంత్లీ ఆర్ 2 monthsకి ఒకసారి వస్తుంది, కానీ జస్ట్ ఒక స్పాట్ ఆర్ 1-2 spots, ఒక హాఫ్ ప్యాడ్ కూడా వెట్ కాదు. అలాంటి వాళ్ళు కూడా హాస్పిటల్కి రావాలండి.
బికాజ్ అదేంటంటే హార్మోన్స్ మరీ తక్కువనే అన్నట్టు. సో దాని గురించి కూడా కొన్ని మేము మంత్స్ హార్మోనల్ ట్రీట్మెంటే ఇస్తామండి. ప్లీజ్ డోంట్ గెట్ స్కేర్డ్ ఆఫ్ ద హార్మోన్స్ బికాస్ దే ఆర్ సేవింగ్ లైఫ్, దే ఆర్ వెరీ గుడ్. అఫ్ కోర్స్ ఆ 21 day టాబ్లెట్స్ మేము హార్మోన్స్ ఇచ్చే ముందు కొంచెం హిస్టరీ తీసుకుంటాము. కొంతమందికి ఎవరికో ప్రాబ్లమ్స్ అయితే అని అందరూ దాన్ని భయపడి తీసుకోకుండా ఉండకూడదు. బికాస్ తీసుకున్నందువల్ల కూడా నష్టాలు ఇంకెక్కువ ఉంటాయి. తీసుకున్న దానికంటే కంపారిటివ్ చేస్తానండి. తీసుకోలేకుంటే దాని తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హార్ట్ కానీ బోన్స్ కానీ వీక్ అవ్వడము అవన్నీ కూడా చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా తగ్గిపోతుంది. సో హార్మోన్స్ అనేది ఒక లేడీలో 50 వరకు ఉండాలని దేవుడే నిర్ధారించి పెట్టినాడండి. సో మనకు తక్కువైతుంది అంటే వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. జస్ట్ లైక్ మన ఇంట్లో ఉప్పు అయిపోతుంది అనుకోండి, ఉప్పు లేకుండా ఆ రోజు తినము కదండి, పక్క రూమ్ నుంచి పక్క వాళ్ళ నుంచి తెచ్చుకొని తింటాము. సో అలాగే బాడీలో ఉత్పత్తి కానప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ అవుట్ సైడ్. అలాగని ఎన్ని రోజులు అంటారా, మేము ఒక 3 to 6 months ఇస్తాము, దాని తర్వాత బ్రేక్ ఇస్తాము. ఒకసారి ఆ ఇచ్చిన దాని వల్ల ఒకసారి మళ్ళీ గ్లాండ్ ఉత్పత్తి అవుతుంది, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో మధ్యలో మళ్ళీ ఏమైనా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇస్తాము. దెర్ ఈస్ నో 100% ట్రీట్మెంట్. మనం లోపల వెళ్ళి బాడీని క్లాక్ని సెట్ చేయలేమండి, బట్ డెఫినెట్లీ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. ఓకే, మరి డాక్టర్ గారు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అంటే ఈ జనరేషన్లో ఉరుకుల పరుగుల జీవితమే. అంటే మార్నింగ్ లేచిన కాంచి ఏదో ఆ వర్క్ గురించి ఆలోచిస్తారు, కానీ మన గురించి మనం అలా ఆలోచించుకునేది తక్కువ. అంటే ఆహారం కానీ స్ట్రెస్ కానీ మిగతా వ్యాయామం చేసే టైం లెక్క కూడా కొందరు అవాయిడ్ చేస్తూ ఉంటారు. దీని విషయంలో అంటే వీటి వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటారా? ప్రధానంగా 100% అండి, 100%. ఈ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్, ఈ పిఎంఓఎస్ అని ఇప్పుడు కొత్తగా అన్నారు కదండి, దాని పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ సిండ్రోమ్, దాని పేరే చేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే అది ఓన్లీ ఓవరీకి సంబంధించిన ప్రాబ్లం కాదు, దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. మెటబాలిక్ అంటే ఫ్యూచర్లో డయాబెటీస్, హార్ట్ డిసీజ్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఉంటుంది. అది ఎందుకు వస్తుందంటే ఈ చాలా ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ బాడీలో ఎక్కువైతే. ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఎందుకు ఎక్కువైతుందంటే ఇది ఓవ్యులేషన్ కాకుండా దాని ఇవన్నీ ఇట్ ఈస్ లింక్డ్ టు ఎట్లా అంటే మన లైఫ్ స్టైల్. చూడండి, మేము వెన్ వి స్టార్టెడ్ 35 years బ్యాక్ వీ యూస్ టు సీ ఈ పీసీఓస్ ఆర్ పిఎంఓస్ అనేది 35-40 ఏజ్ గ్రూప్ లోనే చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ కూడా 20s 30s లో కూడా కనబడుతున్నామండి. అలాగని వీ గెట్ పేషెంట్స్ ఒక 16-17 years వాళ్ళు స్కాన్ చేసుకొని పీసీఓడి అని భయపడి డాక్టర్ దగ్గరకు వస్తారండి. సో మినార్కి అంటే మెన్స్ స్టార్ట్ అయిన 8 years వరకు ఓవరీస్ అలాగే ఉంటాయండి, పాలిసిస్టిక్ ఉంటాయి, దట్ ఈస్ నార్మల్. సో అది పట్టుకొని చాలా పేరెంట్స్ టెన్షన్ పడి ట్రీట్మెంట్లకు అని కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి వాటికి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదండి. దాంతోపాటు ఎక్సెస్ హెయిర్, ఈ పింపుల్స్ అనేది ఏదైతే చూడండి ఈ ఏజ్ గ్రూప్లో యంగ్స్టర్స్లో అడాలసెంట్లో పింపుల్స్ అనేది చాలా కామన్. బట్ చాలా 6-7 months అయినా ట్రీట్ కానిది రిపీటెడ్గా వస్తుంది, ఇట్లా పస్ లాగా ఫామ్ అవుతుంది. అలాంటి రెసిస్టెంట్ యాక్ని ఉంటే దట్ ఇండికేట్స్ హార్మోనల్ చేంజెస్ అన్నట్టు. సో అది ఇంకా అన్వాంటెడ్ హెయిర్ రావడము, నార్మల్ ప్లేసెస్లో బాల్డ్ అవ్వడం కానీ, స్కాల్ప్ ఏరియా బాల్డ్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయండి. దీనికోసం ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, మీరు అన్నట్టు మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయింది. ద ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనం టైం తీసుకోలేకపోతున్నాం, ఉరుకుల పరుగుల జీవితం, మీరు అన్నది 100% రైట్. సో మనం ఇవన్నీ ఎందుకోసమో ఎవరి కోసమని మీరు ఒకసారి ఆలోచించి మనం హెల్త్ ఫస్ట్, వీ ఫస్ట్ అని ఒకసారి మీరు అనుకుంటే, ఇప్పుడు మీరు చిన్నపిల్లలు 20s 30s యూ విల్ నాట్ రియలైజ్ దిస్ అండి. వన్స్ యూ ఏజ్ ఒక 40 years తర్వాత వెన్ యూ లుక్ బ్యాక్ మీరు చాలా ఫీల్ అవుతారు. సో చిన్నప్పటి నుంచే యాజ్ పేరెంట్స్ మన పిల్లల్లో పేరెంట్స్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, వాళ్ళ టైం మెయింటైన్ చేయడం అలాంటి చేస్తే అది చూసి పిల్లలు నేర్చుకుంటారండి. డోంట్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు హ్యావ్ జంక్ ఫుడ్, బయట ఫుడ్. అఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో వీఆర్ సీయింగ్ లాట్స్, మనం అవాయిడ్ చేయలేము, ఎందుకంటే రోడ్లు కానీ మూవీస్ ఆర్ అవుటింగ్ ఎక్కడ పోయినా కానీ అది జంక్ ఫుడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ప్రెజెంటబుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ టేస్టీ ఆఫ్ కోర్స్. సో మరీ నో అంటే కూడా పిల్లలు ఒప్పుకోరు కాబట్టి మంత్లీ వన్స్ అట్లా స్ట్రిక్ట్గా ఉండి వాళ్ళతోటి ఇట్లా కలర్డ్ ఫుడ్స్ అంటే రకరకాల ఫ్రూట్స్, వెజిటేబల్స్ చిన్నప్పుడే వాళ్ళకి అలవాటు చేస్తే దిస్ విల్ గో అ లాంగ్ వే అండి. ఒక 10:30కి పడుకొని 6:30-7కి లేస్తే మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఒక 1 hour ఆడడం కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్. చిన్నతనం నుంచే ఇలాంటివి అలవాటు చేస్తే. మరి డాక్టర్ గారు ముఖ్యంగా ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే మహిళలు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అలాగే మనకి అంటే ఈ సమస్యలకు సంబంధించి మన టీఎక్స్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఏంటి? టీఎక్స్ హాస్పిటల్స్ మాకు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ ట్రీట్మెంట్ ఎనీవే ఈస్ దేర్ అండి. వీఆర్ ఎక్స్పర్టీస్ దెన్ దట్, స్పెషలైజ్డ్ ఇన్ పీసీఓఎస్ అండ్ ఆల్సో మెనోపాజల్ డిసీజ్లో వీఆర్ స్పెషలిస్ట్. అదే కాకుండా ఎండోమెట్రియోసిస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, పీసీఓఎస్ కానీ,
కొంత మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఫర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్ కానీ వీ హ్యావ్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ అవర్ హాస్పిటల్. సో మీకు ఎవరైనా ఏమన్నా ఉంటే ఫస్ట్ మందులతోటి చిన్నగా ట్రీట్ చేయడానికి 100% ప్రయత్నిస్తాము. దానికంటే అడ్వాన్స్డ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సర్జికల్ మేనేజ్మెంట్ విల్ బి దేర్. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా అంటే సంతానలేమి సమస్యలు అంటే ఏంటి? కరెక్ట్ ఏజ్కి పెళ్ళి అంటే ఒక 24-25 ఫర్ అ లేడీ అండ్ 26-28 ఫర్ అ మేల్ ఇస్ ద కరెక్ట్ ఐడియల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అండి. సో మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year వరకు పిల్లలు కాకుండా నార్మల్గా ట్రై చేసి నార్మల్గా ఉండి ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ 1 year వరకు కూడా వాళ్ళకి పిల్లలు కాలేదు అంటే ట్రై చేస్తూ వాళ్ళు అవాయిడ్ చేస్తుందంటే అది వేరే విషయం అండి. సో 1 year వరకు కూడా కాలేదు అంటే యూ షుడ్ టేక్ డాక్టర్స్ హెల్ప్. ఇప్పుడు మేల్ ఫ్యాక్టర్స్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ రెండు ఉంటాయండి. బోత్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఈ కాలంలో మనం ఈ లైఫ్ స్టైల్లో ఈ పొల్యూషన్ వెదర్ వల్ల జెంట్స్ కూడా మేము చాలా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ స్పర్మ్ అబ్నార్మాలిటీస్ కానీ చూస్తున్నామండి. అది ఒత్తిడికి లైఫ్ స్టైల్ అండ్ సిట్టింగ్ ఫర్ అ లాంగ్ టైం. యాక్చువల్లీ సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంటారండి. స్మోక్ చేస్తే ఎంత సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఎంత హాని అనో శరీరానికి. ఒట్టి కూర్చోండి అంటే ఎవ్రీ ఒక 4 hours 5 hours అట్లా మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకు దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ అండ్ ఇట్స్ ఎఫెక్టింగ్ యువర్ హెల్త్. సో ఎవ్రీ 1 hour ప్లీజ్ గెట్ అప్, అక్కడే లేచి కొంచెం స్ట్రెచ్ చేసుకొని జస్ట్ టేక్ అ వాక్ అండ్ కమ్ అండ్ సిట్ అండి. సో వాకింగ్ అనేది జస్ట్ లేసి బాడీ స్ట్రెచ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. కంటిన్యూస్గా 2 గంటల కంటే ఎక్కువ కూర్చోవద్దండి. సో కమింగ్ టు ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్స్కి వస్తే రకరకాలు ఉంటాయండి. ఎట్ ద ఓవ్యులేషన్ లెవెల్ అంటే ఓవరీస్ బాగా పనిచేస్తున్నాయా, ఓవ్యులేషన్ ఎగ్ టైంకి రిలీజ్ అవుతుందా, అది మనం ఫాలిక్యులర్ స్టడీస్ అని 11th day నుంచి ఆల్టర్నేట్ డేస్ మనం ట్రాన్స్వైజనల్ స్కాన్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది ఎగ్ కరెక్ట్ పెరుగుతుందా, టైంకి విడుదల అవుతుందా. ఆ విడుదల టైంకు మనం టైం నింట కోసం వాళ్ళకి చెప్తే ఆ టైంకి వాళ్ళు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అది కాకుండా ట్యూబ్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూడాలి. దానికి 2-3 టెస్ట్లు ఉంటాయండి. ఒకటేమో హిస్టోసాల్పింగోగ్రామ్ విచ్ ఇస్ లిటిల్ పెయిన్ఫుల్, అది కింద నుంచి మనం డై ఇచ్చి పైనుంచి ఎక్స్రే తీస్తామండి. అది కాకుండా కొంచెం లెస్ పెయిన్ఫుల్ అంటే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ అని, అల్ట్రాసౌండ్లో కింద నుంచి సలైన్ వేసి ఆ ట్యూబ్స్లోంచి వచ్చే సౌండ్ను ఆ గర్గ్లింగ్ నాయిస్ను మనం స్కాన్లో చూడొచ్చండి. సో ఈ రెండింటి ప్రకారం ఇంకా 100% డయాగ్నోస్టిక్ అంటే లాప్రోస్కోపీ, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటే వేరే కారణాల వల్ల దేనికన్నా మనం లాప్రోస్కోపీ చేస్తే ఇంకా వేరే ఏం కారణాలు మనకు తెలియదు, ఎండోమెట్రియోసిస్ అనేవి ఏమైనా అడిషన్స్ లోపల ఉన్నాయా తెలుసుకోవడానికి మనం లాప్రోస్కోపీ చేస్తే అప్పుడు ఈ టెస్ట్ చేయాలండి. డైరెక్ట్గా ట్యూబల్ టెస్ట్ కోసం మనం లాప్రోస్కోపీ చేయాలి. సో ఇవన్నీ ఇది కాకుండా వెజనల్ ఇన్ఫెక్షన్స్, మరి కాకుండా ఎండోమెట్రియోసిస్, ఇవన్నీ కారణాలు మనము ఫీమేల్స్లో కనుక్కోవచ్చు. అది కాక మేల్స్కి యూజువలీ వాళ్ళు జెంట్స్ వాళ్ళ డాక్టర్ని కలిస్తే బెటర్ అండి. స్పెషలిస్ట్ జస్ట్ లైక్ మేము గైనకాలజిస్ట్ ఎట్లయితే ఫీమేల్స్కి స్పెషలిస్ట్, యూరాలజిస్ట్ అని ఉంటారు, వాళ్ళు జెంట్స్కి చూస్తే బెటర్. ఓకే, మరి డాక్టర్ గారు కొందరు ఎలా ఉంటారంటే ఇంకా ఇప్పుడే పిల్లలు వద్దు, సెట్ అయిన తర్వాతనే చూద్దాము అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలుగుతారు, ఏంటి ప్రాబ్లం ఉండదా? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఈ మధ్య కాలంలో పీపుల్ అంటే చాలా మంది మ్యారేజ్ కానీ పిల్లలు కానీ పోస్ట్పోన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ రావాలని, ఇప్పుడే వద్దులేని మెంటల్ ప్రిపరేషన్ లేదు, చదువులు కానీ అవన్నీ ఫినిష్ చేసుకొని చేద్దాం అనుకుంటారు. బట్ ఒకటి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మన ఏజ్, ద ఫిజియలాజికల్ ఏజ్, ఎగ్స్ ఏజ్ అవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. దట్ విల్ నాట్ స్టాప్. సో ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 35 ఎగ్ క్వాలిటీ అనేది చాలా తగ్గిపోతుంది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు తగ్గిపోతాయండి. సో అదొక ఏఎంహెచ్ అనే టెస్ట్ ఉంటుందండి, యాంటీ ములేరియన్ హార్మోన్ అని. ఆ టెస్ట్ వల్ల మనం టెస్ట్ చేసుకొని అది కౌంట్ బాగుంటే ఓకే యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. లేకుంటే ఐ వుడ్ అడ్వైస్, ముందు కాలంలో మనం అర్లీ మ్యారేజెస్ అవుతా ఉంటాయి, బట్ ఫర్ ద పాస్ట్ 4-5 years కొంచెం మ్యారేజెస్ లేట్ అవుతున్నాయి. బట్ ఐ థింక్ అగైన్ పీపుల్ ఆర్ రియలైజింగ్ అండ్ మళ్ళీ కొంచెం అర్లీ మ్యారేజ్, అర్లీ అంటే ఐ మీన్ టు సే కరెక్ట్ టైం మ్యారేజెస్ మళ్ళీ దే హ్యావ్ కమ్ ఇన్ టు ద మార్కెట్. బట్ సి వీ షుడ్ రెస్పెక్ట్ ఆ లేడీకి. సి అండి మెంటలీ ఫిజికలీ ఆ లేడీ ప్రిపేర్డ్ ఉండాలి ప్రెగ్నెన్సీ కోసం. ఒత్తిడి కానీ దానికి ప్రిపేర్ ఎవరో చెప్పినారని వీ షుడ్ నాట్ గెట్ ప్రిపేర్. బట్ ముందు నుంచే వాళ్ళు ప్రిపేర్ చేసి దట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ అ స్టేజ్ ఆఫ్ లైఫ్, కరెక్ట్ ఏ టైంకి అవైతేనే బెటర్. లేకున్నా కానీ దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్ లైక్ ఎగ్ ఫ్రీజింగ్, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఐవీఎఫ్లు కూడా చాలా వచ్చాయి. సో వీల్ రెస్పెక్ట్ ద లేడీస్ డెసిషన్, బట్ ఐడియల్లీ అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ లేకుండా సింపుల్గా ఇవి చేస్తే బెటర్. ఓకే, మరి డాక్టర్ గారు అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారంటే ఒక్కసారి మిస్క్యారీ అయ్యిందంటే మళ్ళీ గర్భం దాల్చడం కష్టం అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? చాలా తప్పండి. యాక్చువల్లీ పెద్దవాళ్ళు, నాన్ డాక్టర్స్ ప్లీజ్ అడ్వైజ్లు ఇవ్వకండి.
బికాస్ ద లేడీస్ మెంటాలిటీ పాపం సైకలాజికలీ చాలా అప్సెట్ అయిపోతారు, చాలా స్ట్రెస్ కు గురి అవుతారు. సో ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు హెల్ప్, జస్ట్ ఆ లేడీ కోసం సింపథైజ్ చేయండి, అంతేగాని ఒక్కసారి అబార్షన్ అయితే కాదు, ఇలాంటి వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ దెమ్, చాలా భయం వేస్తుంది, ఆ స్ట్రెస్ వల్ల కారండి. సో ప్లీజ్ మీరు ఎంకరేజ్ చేయాలా. ఒక్కసారి అబార్షన్స్ అయితే దెర్ ఇస్ నో రూల్, యూజువలీ 20 to 30% ఆఫ్ ద పేషెంట్స్ కన్సీవ్ అయిన వాళ్ళలో మిస్క్యారేజ్ అవుతాయండి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓకే. అలా అయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు, దాంతో 2-3 పిల్లలు అయిన వాళ్ళు కూడా ఉంటారండి. సో భయపడొద్దండి, ప్లీజ్ కమ్ టు డాక్టర్స్. అండ్ చూడండి, ఆ కాలం పెద్ద కాలం పూర్వకాలంలో వాళ్ళు తెలిసి తెలియక ఏదో నాలెడ్జ్ చెప్తా ఉండే, ఇప్పుడు సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది, మనం అల్ట్రాసౌండ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో పాతకాలంలో ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఏమి డాక్టర్స్కి యూనో వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా ఏదో చెప్తుండే ఉండే, వేడి చేసిందమ్మా ఏం కాదు అలా చెప్తుండే, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ప్రజెంట్ అన్ని చేంజ్ అయినవి, ద టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. అప్పటి కారణాలు వేరు, ఇప్పటి కారణాలు వేరు. అండ్ ఇప్పుడు వీ హ్యావ్ గాట్ సో మెనీ ఇన్వెస్టిగేటివ్ టూల్స్ అండి. సో మీరు చిన్న చిన్న టెస్ట్లు, ఒక అల్ట్రాసౌండ్ జస్ట్ దాంతో మనకు తెలిసిపోతుంది సార్. దానివల్ల మనము పేషెంట్ కూడా వాళ్ళు కూడా స్కానింగ్ చేసి చూపి బాగుందమ్మా ఏం లేదంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మనము లేడీస్ ఇన్ ద హౌస్ అండ్ అదర్స్ ఫ్రెండ్స్ కూడా పాపం ఒక లేడీకి ఒక సైకలాజికల్ ట్రామా నుంచి బయట తీయాలి, ఒక సపోర్ట్ చేయాలి, అంతేగాని ఇట్లా అపోహలు పెట్టి వాళ్ళను భయభ్రాంతులు చేద్దని నమ్మనివి. ఓకే డాక్టర్ గారు, ప్రధానంగా అంటే పీసీఓడి అనేది సంతానలేమికి ప్రధాన సమస్య అని చెప్పుకోవచ్చా? టు సర్టన్ ఎక్స్టెంట్ కరెక్ట్ అండి, కానీ మనం పీసీఓడి ఉంటే మాకు వీఆర్ ఓకే, బికాస్ దానికి ట్రీట్మెంట్ ఈజ్ బెటర్. దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజీగా ఉంటుంది. సో ఎగ్ గ్రోత్ అవ్వట్లేదు దానికి, సో మేము ఎగ్ గ్రోత్ కావడానికి మెడికేషన్ ఇస్తాం. కానీ దాని ముందు ఏంటంటే ఒక 50% డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ అండి. మీరు కూడా వెయిట్ లాస్, డైటింగ్ చేసి, కరెక్ట్ స్లీప్ టైమింగ్స్ అండ్ కరెక్ట్ జంక్ ఫుడ్ తినకుండా ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అంటే చాలా మంది జస్ట్ వాకింగ్, వి సీన్ అవర్ కాలనీస్, స్లోగా వాక్ చేయడం, అరగంట వాక్ చేశాను అంటారు. అది కాదండి, మన లేడీస్కి మన బాడీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ జెంట్స్. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వారానికి 2-3 సార్లు మజిల్స్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్, మజిల్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చాలా అవసరం అండి. జస్ట్ వాకింగ్ ఈజ్ నాట్ ఇనఫ్. కానీ వాకింగ్ సన్లైట్లో చేస్తే వైటమిన్ డి కూడా వస్తుంది, ఫ్రెష్ ఎయిర్కి, అది కూడా ఇట్ ఈస్ వన్ గుడ్ మెజర్. కానీ అదొకటే కాదండి, వారానికి కనీసం 3 సార్లు వెయిట్ ట్రైనింగ్ చేయాలండి. సో ఓన్లీ డాక్టర్స్ దగ్గరకు వచ్చి మీరు మెడిసిన్ ఇవ్వండి, మీ దగ్గర రావట్లేదు ఇంకో డాక్టర్కి వెళ్ళడం, అక్కడ డాక్టర్, దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్ అండి. మీరు 50% మీరు చేస్తేనే మా 50% కరెక్ట్గా పనిచేస్తారు. ఓకే, మరి డాక్టర్ గారు, ముఖ్యంగా ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి, ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? ప్రధానంగా అంటే సంతానలేమి కారణాలు పురుషుల వల్లనే ఎక్కువగా ఉంటాయా, స్త్రీల వల్ల ఎక్కువగా ఉంటాయా? ఇది 50-50 అండి, బ్లేమ్ గేమ్ చేయకూడదు. సో పిల్లలు ఇద్దరు కలిసి అవుతారు కాబట్టి ఎవరిలో ఉన్నా కానీ మనం జస్ట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరు ఫస్ట్ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. మీది అనే పాయింట్ చేయకూడదు, బికాస్ వాళ్ళకి చాలా హర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మన సొసైటీ ఎట్లా అంటే లేడీకి ఎక్కువ బ్లేమ్ చేస్తారండి. సో వాళ్ళు ఏం చేసింది కాదు కాబట్టి ప్లీజ్ డోంట్ బ్లేమ్ దెమ్. వాళ్ళకి తెలియకుండా బాడీలో అలాంటి చేంజెస్ వస్తాయి, దట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద లేడీ. సో మనం ఏమైనా ప్రాబ్లం ఉందంటే మనము హెల్ప్ చేయాలా, మెడికల్లీ హెల్ప్ లేని వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు జస్ట్ సింపతి, ఎంపతి, అయ్యో జాలిపడి వాళ్ళకు ఎలాంటి హెల్ప్ చేయాలో అట్లీస్ట్ ఫిజికల్లీ సపోర్ట్ ఇస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ అండి, ఇట్ విల్ హెల్ప్ అ లాంగ్ వే. దాంతోపాటు డాక్టర్స్ది మెడిసిన్ కలిస్తే ట్రీట్మెంట్ చాలా ఈజీగా అవుతుంది. ఈ ట్యూబల్ బ్లాక్ అనేది మనం చాలా కారణాల వల్ల చూస్తామండి, మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్, ఈ ఎస్టీడీస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, క్లమైడియా, గునోరియా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల అన్ని ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయండి. ట్యూబ్స్ బ్లాకేజ్ కెన్ బి విత్ ఇన్ ఇన్సైడ్. ట్యూబ్స్లో సన్న హెయిర్ లైక్ సీలియా అని ఉంటాయండి, అవి ఏమన్నా ఇన్ఫెక్ట్ అయితే దానివల్ల బ్లాక్ అయిపోతాయి ట్యూబ్స్. అంటే ఎగ్ అలాంటి ట్రాన్స్ఫర్ కాలేదు, స్పర్మ్ ఇలా రాలేదు. సో బ్లాక్ అవ్వడం ఎగ్ స్పర్మ్ బీట్ కాలేవు. ఒక ట్యూబ్ బ్లాక్ ఉంటే నో ప్రాబ్లం అండి, ఇంకో ట్యూబ్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని టెస్ట్లు ఉంటాయి, హెచ్ఎస్జి హిస్టోసాల్పింగోగ్రామ్ తోటి మేము ఇంకోటి ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి ఒక గైడ్ వైర్ పాస్ చేసి అలాంటి అవకాశాలు కూడా కొంతమందికి చేయొచ్చండి. చాలా మందికి ఓపెన్ కూడా అవుతాయి, బట్ కొంతమంది కాని ప్రయత్నంలో ఒక ట్యూబ్ ఉన్నా దట్ ఈస్ సఫిషియంట్. 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయనుకోండి, దెన్ ఐవీఎఫ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా అంటే మన వాళ్ళకు అంటే ఈ సమస్యలు అన్నిటికి సంబంధించి ఈ సమస్యలు వస్తే ఏం చేయాలి, తదుపరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఎక్కువగా అంటే సీజరిన్ అయిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ విషయంలోనైనా ఫుడ్ కానీ ప్రతి విషయంలో ఎలా ఉండాలి, అంటే దాదాపుగా కొందరికి తెలుసు కొందరికి తెలియదు, అపోహలు ఉంటాయి అన్నమాట. గుడ్ మానస, యు ఆస్క్డ్ దిస్ క్వశ్చన్.
ఈ క్వశ్చన్కి నేను చాలా మందికి నేను చెప్పానండి, బట్ పీపుల్ విల్ నాట్ లిసన్. ఆ పాతకాలం పద్ధతులే పట్టుకొని ఉంటారు. కాలం మారింది, మనం చేంజ్ అయ్యాము. అప్పటికిప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. సర్జరీ పరంగా కానీ, వెదర్ పరంగా కానీ, మందుల పరంగా కానీ, సూచన మెటీరియల్ పరంగా కానీ అన్ని మార్పులు వచ్చాయండి. అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి. సో పాతకాలం లాగా చెవులలో దూదులు పెట్టుకోవడం ఇవన్నీ నథింగ్ అండి. ఇట్లా యూనో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయని, ఎనీ ఆపరేషన్ ఫర్ ఎ లేడీ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. ఇది తింటే బేబీకి చలి పెడుతుంది, ఇది తింటే బేబీకి వేడి అనేది ఒక భయం క్రియేట్ చేస్తారు అట్మాస్ఫియర్కి. దానికి ఆమెకు ఆ భయంతో సరిగా మిల్క్ ప్రొడక్షన్ రాదు, ఎందుకంటే సరిగా తినడం ఉండదండి. కొన్ని వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్ ఒకటి, పప్పులు పెట్టరు, పప్పు ఎల్లో ఉంది దానివల్ల పస్సు వస్తుంది అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ట్రూ అండి. పస్సు వచ్చేది ఇన్ఫెక్షన్ వల్ల. ఇప్పుడు ఆ లేడీకి యూజువలీ ప్రెగ్నెన్సీ కంటే డెలివరీ అయిన తర్వాతనే న్యూట్రిషన్ ఎక్కువ ఇంపార్టెంట్ అండి. 550 క్యాలరీస్ అవసరం పడుతుంది, కిలో క్యాలరీస్. ప్రెగ్నెన్సీలో ఓన్లీ 350 అండి. సో ఆమెకు యూజువల్లీ చాలా మంది డెలివరీ అయ్యేంత వరకే లేడీ కేర్ తీసుకుంటారండి. వన్స్ డెలివరీ కాగానే ఓన్లీ బేబీ వెంట పడతారు, బేబీ అని చూసుకుంటారు. లేడీ ఈజ్ నెగ్లెక్టెడ్, మదర్ ఈజ్ నెగ్లెక్టెడ్. సో అలా కాకుండా ఆమెకు గుడ్ న్యూట్రిషియస్ డైట్, మంచి పాలు, సమృద్ధిగా పెరుగు, మజ్జిగ. చాలా మందికి పెరుగు తింటే చలి, ఇవన్నీ చాలా తప్పండి. వీటితో టేక్ మంచి ప్రోబయోటిక్ పెరుగు, మజ్జిగ, పెరుగు ఇవన్నీ గుడ్ ప్రోబయోటిక్స్. అది కాకుండా గుడ్ ప్రోటీన్ డైట్ ఇవ్వాలండి. ఎగ్స్ కానీ, నాన్ వెజ్ కానీ, చికెన్ అండ్ పప్పులు. యాక్చువల్లీ పల్సెస్ ఆర్ గుడ్ న్యూట్రిషియస్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండి. చాలా మంది బికాజ్ దే ఆర్ యెల్లో పస్ అనుకొని అపోహపడతారు. బట్ ప్లీజ్, మేము చాలా మంది చూస్తాం పీపుల్ హూ కమ్ విత్ ఇన్ఫెక్షన్స్ లైక్ దట్. పస్ వచ్చినాక నేను అడుగుతాను, మీకు మీరు పథ్యం చేశారు కదా అంటే, అవునమ్మా ఏం తినలేదంటారు. సో ఇట్స్ ద అదర్ వే రౌండ్ అండి. మీరు ఏం సరిగ్గా తినకుంటే ఇన్ఫెక్షన్స్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు సూచన మెటీరియల్స్ కానీ, ఇప్పుడు సర్జికల్ టెక్నిక్స్ కానీ చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. మంచి హీలింగ్ అవుతుంది. దానికి మీరు కరెక్ట్గా మీరు తిని ఫిజికల్లీ అండ్ మెంటలీ ఫిట్ ఉంటే తొందరగా హీల్ అవుతుంది బాడీ. ఓకే డాక్టర్ గారు, చివరగా అంటే మన టీఎక్స్ హాస్పిటల్లో న్యూ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి ఏంటి? మా టీఎక్స్ హాస్పిటల్ అండి, మేము వీ హ్యావ్ గాట్ అడ్వాన్స్ లాపరోస్కోపీ టెక్నిక్స్. వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్, గైనకాలజిస్ట్ కానీ, ఆంకో సర్జన్స్ కానీ అండ్ జనరల్ సర్జన్స్ కానీ, అడ్వాన్స్ టెక్నిక్ చేసే ఎండోమెట్రియోసిస్ సర్జరీస్ అండ్ ట్యూబల్ బ్లాక్స్, బిగ్ ఫైబ్రాయిడ్స్. ద డే మేము ఒక 28 వీక్స్ ఫైబ్రాయిడ్ ఒక కెన్యా నుంచి వచ్చారండి. ఆమెకు 3 ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్స్. ప్రెగ్నెన్సీ ఒక 7 months ప్రెగ్నెన్సీ అంతా ట్యూమర్ పెరిగింది. అలాంటిది లాప్రోస్కోపీ ద్వారా చేశాము. పేషెంట్ సక్సెస్ఫుల్గా ఇంటికి షీ వెంట్ హోమ్ టు హర్ నేటివ్ కంట్రీ. సో ఇట్లా రోబోటిక్ సర్జరీస్ కానీ, నీ జాయింట్స్ కానీ, జాయింట్ రిపేర్ సర్జరీస్ కానీ, దెన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ ఇవన్నీ కూడా మా దగ్గర చాలా అడ్వాన్స్ టెక్నిక్లా చాలా జరుగుతున్నాయండి. అండ్ పేషెంట్స్ ఆర్ హెల్దీలీ రిటర్నింగ్ బ్యాక్ హోమ్. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. అంటే మీరు ఇవన్నీ అంటే మహిళల్లో వచ్చే సమస్యల గురించి, సంతానలేమి గురించి, ఋతుస్రావం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనే దానిపై అయితే మన వాళ్ళకి చాలా చక్కగా వివరణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మరి మీకు కనుక ఇలాంటి సమస్యలు కనుక ప్రధానంగా ఉన్నట్లయితే, ఈ సమస్య కనుక తీరాలి అనుకుంటే, అంటే ఈ సంతానలేమి సమస్యలు, నెక్స్ట్ ఋతుస్రావ సమస్యలు, అంటే అధిక ఋతుస్రావం, అంటే ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ నేరుగా టీఎక్స్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు అండి. అక్కడ సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఇన్ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ సుధా గారు అయితే అక్కడే ఉంటారు. మరి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కూడా సేవ్ చేసుకోండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా వెళ్ళి నేరుగా డాక్టర్ గారికి సంప్రదించవచ్చండి. ఓకే, ఇది ఇవాళ డాక్టర్ స్టాక్ లైవ్. నమస్తే.